ఇలా ఏం చూసావా? మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది లంబరి. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం సార్. ఏం చెప్పాను? ఓడించడం. ఓడించడం సార్. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. ఓకే సార్. చంపడం కాదు. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడిగే హక్కు లేదు. నిజం చెప్పేప్పుడే భయం వేస్తుందన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. వాడిదైన రోజున ఎవడైనా కుట్టగలడు, అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటోళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.